నమస్తే అండి అందరికీ. ఈరోజు ఒక రుచికరమైన రెసిపీ అయితే చూసేద్దాం. అదే అండి ఉసిరికాయ పచ్చడి పెడదాము. హాఫ్ కేజీ ఉసిరికాయలని నీట్‌గా వాటర్‌తో వాష్ చేసుకొని ఒక డ్రై క్లాత్‌తో నీట్‌గా తుడుచుకోవాలి. అన్నీ కూడా అలాగే తుడుచుకొని కొంచెం తడి మొత్తం పోయేంత వరకి కాసేపు ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు పచ్చడిలోకి కావాల్సిన మసాలాస్ ప్రిపేర్ చేసుకుందాము. ఇక్కడ నేను కొన్ని మెంతులు, జీలకర్ర, ఆవాలు దోరగా వేయింపుకొని కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఉసిరికాయలు మంచిగా ఆరిపోయినవి ప్యాన్లో తగినంత ఆయిల్ వేసుకొని ఉసిరికాయలని ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు కూడా ఉసిరికాయలని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై అయిపోయిన తర్వాత వేరే ఒక ప్యాన్లోకి తీసుకొని మళ్ళీ తాలింపు కోసం తగినంత ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు ఇంకా తినాలి అనుకునే వాళ్ళు ఇక్కడ నేను మినప్పప్పు, శనగపప్పు యాడ్ చేస్తున్నాను. మీకు కావాలి అంటే యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే స్కిప్ చేసేయచ్చు. ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం పసుపుని వేసుకొని పచ్చి స్మెల్ అంతా పోయేంత వరకు వేపుకోవాలి. ఎట్ ద సేమ్ టైం పప్పులు కూడా మంచిగా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు వెల్లుల్లిని కచ్చాపచ్చగా దంచి వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఎక్కువ స్మూత్గా గ్రైండ్ చేయకూడదు, ఒక్కలుగా కనిపించాలి. ఇప్పుడు ఇది చల్లగా అయిపోయిన తర్వాత హాఫ్ కేజీ ఉసిరికాయలకి నేను ఇక్కడ టీ గ్లాస్ కారం ఇంకా హాఫ్ గ్లాస్ సాల్ట్ తీసుకున్నాను. మీ టేస్ట్కి తగ్గంత ఉప్పు కారం తీసుకోండి. ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న జీలకర్ర, ఆవాలు, మెంతు పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా ధనియా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ధనియా పౌడర్ నా దగ్గర ఇంట్లో ఇంతకుముందే ఉంది, సో నేను అదే యాడ్ చేశాను. ఇప్పుడు అన్నీ బాగా కలిసేంతవరకు బాగా కలుపుకోవాలి. అండ్ ఉసిరికాయలని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. అండ్ ఇంకొకటి, ఇక్కడ ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు కారం అయితే వేయకూడదు. ఇన్ కేస్ అలా వేసినట్టయితే కారం నల్లగా అయిపోతుంది కాబట్టి మనకి పచ్చడి ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో కాబట్టి కొంచెం వేడి తగ్గిన తర్వాత కారం వేసుకోవాలి. ఇక్కడ ఉసిరికాయలను అన్నీ వేసుకొని బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు వింటర్ సీజనల్ కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఉసిరికాయలు మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి. మనం ఈ ప్రాసెస్లో కనుక పచ్చడి పెట్టుకున్నట్టయితే మనకి చాలా డేస్ స్టోర్ చేసుకోవచ్చు. సో వేడి వేడి అన్నంలోకి ఇలా ఉసిరికాయ పచ్చడి వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీన్ని ఇలా కలుపుకున్న తర్వాత ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టేసేయండి. సో ఇక్కడ నాకు ఉసిరికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఈ ఉసిరికాయ పచ్చడిని అలాగ కలిపిన గిన్నెలోనే ఒక 1 డే అలాగే వదిలేసేయండి. నెక్స్ట్ డే మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని వేరే జార్లోకి తీసుకోండి. అప్పుడే పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి. అండ్ మన ఛానల్ని విజిట్ చేసి వీడియోస్ మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటామల్లా.